ప్రియులారా, దేవుని కృపను బట్టి మీ అందరికీ వందనాలు. దేవుని సన్నిధిలో మీరందరూ పదిలంగా ఉన్నారని విశ్వసిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇక్కడ వెస్ట్ మినిస్టర్ అనే ఒక కాన్ఫరెన్స్కి వచ్చానండి. అట్లాంటా అవుట్స్కట్స్లో ఉన్న అద్భుతమైన ఇదంతా చూడొచ్చు. ఇది యాక్చువల్గా వెరీ నేచర్లో ఉన్న చాలా మంచి ప్లేస్ ఇది. సో అమేజింగ్. సో we had a very wonderful time and I could catch up with a lot of people. మా అమెరికన్ చర్చ్, వైన్ చర్చ్, మేము రేడియంట్ లైఫ్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ఎక్కడ గ్యాదర్ అవుతాం ఆ చర్చ్ తలక మెన్ రిట్రీట్. ఇది చాలా వండర్ఫుల్, చాలా అద్భుతంగా జరిగింది. యాజ్ గాడ్స్ వర్డ్ సేస్ దట్ ఐరన్ షార్పన్స్ ఐరన్ లాగా ఎంతో అద్భుతంగా ఒకరినొకరు బలపరచుకోవడం జరిగింది. మంచిగా ఎంకరేజ్మెంట్గా అనిపించింది. దేవుడు వాక్యం కూడా ఉంది, చాలామంది ప్రార్థన చేశారు. అలాగే ఇక్కడున్న మా కోసమే కాకుండా చాలా వరకు ఇంకా ఎవరెవరికి ప్రార్థన అవసరాలు ఉన్నాయో, ఎవరెవరు ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడుతున్నారో, ఆర్థిక విషయాలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేయడం జరిగింది. నేను చాలా పెద్ద ప్రార్థన రిక్వెస్ట్ తీసుకుని వచ్చాను. మా అమెరికన్ పాస్టర్ గారితో, మిగతా పాస్టర్స్, మిగతా ఎల్డర్స్తోని వాళ్ళందరికీ కూడా ప్రార్థన చేయించడం జరిగింది. హల్లెలూయా. మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా కూడా నా ఫోన్ నెంబర్ ఉందండి ఈ వీడియోలో, తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మేమందరం కూడా మిమ్మల్ని మా ప్రార్థనలో పదిలిపరుచుకుంటాం. అలాగే ఏ ప్రార్థన విషయంలో కూడా మేము తోడుగా ఉంటాం. సరేనా? హల్లెలూయా. సో మీకు కూడా ఎప్పుడైనా ఒక సహవాస కూటంలో పాల్గొనే అవకాశం వస్తే, భాగ్యం వస్తే, ఎక్కడైనా సరే తప్పకుండా జాయిన్ అవ్వండి. బికాస్ ద బ్యూటీ ఇన్ క్రిస్టియానిటీ ఈజ్ ఫెలోషిప్, లవ్, కంపాషన్, సర్వింగ్ సమ్వన్, ఎంకరేజింగ్ సమ్వన్, బీ అ బ్లెస్సింగ్ టు సమ్వన్, రైట్? రిలీజియస్గా పెద్ద ఆర్గ్యుమెంట్స్, రిలీజియస్గా పెద్ద డిబేట్స్, వాట్సాప్లో పెద్ద మెసేజెస్, అది మన కాలింగ్ కాదు. అది లీవ్ ఇట్ టు సంబడి. ఓకే? సో మన కాలింగ్ ఏంటంటే లవ్, సర్వ్, ఎంకరేజ్ సంబడి, ఎవరికి బ్లెస్సింగ్ టు సంబడి. కమ్యూనిటీలో కానీ, ఫెలోషిప్లో కానీ ఎవరికైనా ఏదైనా సాయం అవసరమైతే చేతనతో చేయడం, చేత కాకపోతే కనీసం ప్రార్థనలో నిలబెట్టుకోవడం, వాళ్ళకు 2 ఎంకరేజింగ్ మాటలు. వాళ్ళని ప్రభు వైపు, తట్టు వైపు నిలబడి, సరే మేము కూడా చాలా లైఫ్లో చాలా కష్టపడి వచ్చాం, ప్రభుని దూరం తీసుకొచ్చాడు కదా అని చెప్పేసి ఒక 2 ఎంకరేజింగ్ మాటలు ఇస్తే మనకి నష్టమైతే లేదు కదండి. దేవుడి వాక్యాలు మనం చేయాల్సిన పరిచర్య అది, అంతే కదా. అంతేకాని పెద్ద డిబేట్స్, పెద్ద ఒపీనియన్స్, పెద్ద వాట్సాప్ మెసేజెస్, ఎస్ఏలు, అదంతా అది మనది కాదు. ఓకే? గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. సో ఇలా నేచర్లోకి వచ్చి వెన్ యూ లుక్ అరౌండ్ నేచర్, లాట్ ఆఫ్ ప్లాంట్స్, గ్రీనరీ అండ్ వైల్డ్ ఫ్లవర్స్, అవన్నీ చూపించినప్పుడు అనిపిస్తుంది, అరే దేవుడు ఇంత చక్కగా వైల్డ్ ఫ్లవర్స్ని, ఇంత నేచర్ని, ఇంత ఎప్పుడు రాలిపోతాయో తెలియని ఇలాంటి పువ్వుల్ని, ఇంత ప్రకృతిని ఎంత అందంగా చూసుకున్నప్పుడు, ఎంతో అపురూపంగా సృష్టించిన నిన్ను నన్ను గాలికదే వదిలేడు కదా. సో అలాగైతే మనం ఎంత దూరం వచ్చి ఉన్నాం కాదు కదా, ఎప్పుడో రాలిపోయేవాళ్ళం, ఆకుల్లా రాలిపోయేవాళ్ళం కదా. కానీ ఇంత దూరం తీసుకొచ్చిన అంత కరుణామయుడు, కృపగల తండ్రి, ప్రేమమయుడు, మనమంటే ఎంతో ఆసక్తిని దేవుడు మనల్ని ఎందుకంటే విడిచిపెడతాడు. ధైర్యంగా ఉండండి. బీ ఎ బ్లెస్సింగ్ టు యువర్ ఫ్యామిలీ, బీ ఎ బ్లెస్సింగ్ టు సమ్వన్ ఇన్ ద కమ్యూనిటీ, బీ ఎన్ ఎంకరేజ్మెంట్, బీ ఎ సపోర్ట్. ఓకే? సో దేవుడు అంటే ప్రేమ స్వరూపి. ప్రేమ చూపించలేనప్పుడు మనం ఇంకా దేవుడిలో లేనట్టే కదా. సో ఛాలెంజింగ్, దట్స్ రియలీ ఛాలెంజింగ్, బట్ ఏంటంటే ఇన్ ద మెయిన్ టైమ్ దట్ ఈస్ క్వైట్ ఎంకరేజింగ్. ఓకే? వి లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. If it's God's willing, I really would love to catch up with you, see you all in person one day, okay? In God's presence, okay? All right. God bless you all. Love you all in Christ. Shalom.